ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. హలో ఫ్రెండ్స్, నేను రాజీవీర్రావు. నిన్న రాత్రి 8:30 హైదరాబాద్లోని మై హోమ్ బూజాలో ఉంటున్నటువంటి నటుడు, అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ అయినటువంటి పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా రాజంపేటకు సంబంధించినటువంటి పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుకు కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ పైన, అలాగే TV5 చైర్మన్, ప్రస్తుత టీటీడీ దేవస్థానంకి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు పైన అనుచితంగా మాట్లాడడం వల్ల ఆయన పైన ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి కేసులు నమోదవడం వల్ల నిన్న ఆయనను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి రాత్రి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి పోసాని కృష్ణమురళి ఇంటికి హైదరాబాద్ పోలీసుల సహాయం తీసుకొని రాజంపేట పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. కరెక్ట్గా 8 గంటలకు వచ్చారు. 8 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు గంట సేపు పోలీసులు అలాగే పోసాని కృష్ణమురళి మధ్యన వాగ్వాదం జరిగింది. ఇప్పుడైతే నాకు నోటీసులు ఇచ్చి వెళ్ళండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి పోసాని కృష్ణమురళి చెప్పడం, పోలీసులు కూడా చాలా కఠినంగా, లేదు మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాం, మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందని పోలీసులు కరాఖండిగా చెప్పడం, ఇలా పోసాని వర్సెస్ పోలీసుల మధ్యన ఒక గంట సేపు వాగ్వాదం జరిగింది. ఫైనల్గా ఎట్లోకట్లా వాళ్ళు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి నిన్న ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఒక వీడియో. అదే ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పైన చాలా చాలా నీచంగా, దారుణంగా, మాట్లాడలేని విధంగా, రాయలేని విధంగా ఆయన చేసిన కామెంట్స్, ఆయన పవన్ కళ్యాణ్ గారు, అలా పవన్ కళ్యాణ్ కుటుంబం పైన, ఆయన పిల్లల పైన, ముఖ్యంగా నీకు ఒక కూతురుంది అంటూ మధ్యలో డాష్ డాష్. ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో శరబాను. పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక, ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను టీం బుర్ర చేద్దాకున్నావురా. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్స్ లో చాలా సెన్సేషన్ అయినటువంటి, ఒక హీరోయిన్ తో పవన్ కళ్యాణ్ కు రిలేషన్ ఉండే, ఆమె కడుపు చేసి 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని ఒక ఫాల్స్ ఎలిగేషన్ ని ఆ రోజు ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు చూపెట్టకపోవడం. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4వ పెళ్ళాం లేదా? నీకు 4వ పెళ్ళాం ఉంది, 5 వెయిటింగ్ లిస్టు తెలీదా? నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేసావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేసావు, వదిలేసావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళెం అంటారా? ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, అలాగే జనసేన పార్టీ నాయకులు ఒక ఆవేదన గురి చేసింది. ఒక లేనిపోని ఎలిగేషన్స్ ఎలా చేస్తారు అంటూ ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై కేసులు వేశారు. ఇది కాకుండా నారా లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన చాలా నీచంగా, దారుణంగా, దొంగ, లంగా, దరిద్రం, అంటే ఇవి కామన్ గా మాట్లాడే భాష. ఆయన నోరు విప్పితే చాలు పచ్చి బూతులు. ఎక్కడ కూడా ఒక పద్ధతిగా మాట్లాడడం పోసాని కృష్ణమురళికి తెలియదు. చిల్లరగా పవన్ కళ్యాణ్ అయితే దూషించిన వీడియో అయితే చాలా చాలా దారుణం. ఆ రోజు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏంటి ఈ భాష అని. కుటుంబ సభ్యుల పైన, మహిళల పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల
ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి దుర్భాషలాడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో వర్గాల మధ్యన కూడా చిచ్చు పెట్టాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా పోసాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఆ ప్రభుత్వం అండదండలతో, అధినాయకుడి అండదండలతో రెచ్చిపోయాడనేది వాస్తవం. పదవులకు కకృత్తుపడి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి కూడా దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా మరీ దారుణంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది ఇలాంటి ధోరణే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళిని. ఇక ఈయనతో పాటు మరికొందరు అరెస్ట్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తున్నాయి. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా రెచ్చిపోయారో మనందరం చూసాము. మొన్ననే ఆ మధ్యనే బోర్గడ్డ అనిల్ అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిపైనే, ఆయన కుటుంబ సభ్యులపైనే మాట్లాడాడు. అలాగే జోగి రమేష్ ఉన్నాడు, అలాగే పంచ్ ప్రభాకర్ అనేవాడు ఉన్నాడు, అలాగే శ్రీరెడ్డి ఎంత దారుణంగా వాడు వీడు ఒరే తురే అని చెప్పేసి మాట్లాడడం కానీ, అలాగే చాలా మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ పేరుతో కొంతమంది ఇలాగే గలీజ్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరెవరు విచ్చలవిడిగా మాట్లాడాడో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొన్న బోర్గడ్డ, ఇప్పుడు పోసాని కృష్ణమురళి, ఇక వల్లభనేని వంశీ కూడా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన ఎలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేశాడో మనందరం మర్చిపోలేదు. అందుకే ఇలాంటి కలుపు మొక్కలందరినీ ఏరివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇది పోసాని కృష్ణమురళి పాపం పండింది, అందుకే ఈ అరెస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీరెడ్డి, అలాగే పంచు ప్రభాకర్, ఎవరెవరైతే నోరును అదుపు లేకుండా మాట్లాడారో వాళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కల వేయడమే అంటూ ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు అయితే వినబడుతున్నాయి. ఇప్పటికే నారా లోకేష్కు సంబంధించినటువంటి రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే రేపో మాపో ఇంకొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.